రాజకీయాల్లో ఉండకూడదు అని ఈ కూటమి ప్రభుత్వాలు జనసేన, టీడీపీ, బీజేపీ ఏవైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనంతమైనటువంటి అబద్ధాలు ఏవైతే ప్రచారం చేస్తున్నాయో ఇంకా జనాలు అబద్ధాలు నమ్ముతారు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఈ రోజు వాళ్ళు ప్రజల్లోకి వెళితే ప్రజలు తిరగబడేటట్టు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏం లేదు ప్రజలకి. ముఖ్యంగా సూపర్ 6 అనేటువంటిది లేదు. వీళ్ళు పరిపాలనలోకి వచ్చింది ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ తరఫున, ఆ పార్టీ తరఫున సానుభూతి పరులుగా అయితేనేమి, ఆ పార్టీ కార్యకర్తలను అయితేనేమి వేధించడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఎవ్వరు కనపడితే వాళ్ళ మీద అవేంటి కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు పెట్టడం, ఆ ఎఫ్ఐఆర్లు కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టడం, వేధించడం. నిన్నటికి నిన్న దోమర్చర్ల అదేంటి దాచేపల్లిలో చూశారు కదండి, ఒక అబ్బాయిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని తీసుకెళ్లి దండం పెడుతున్నా గానీ తీసుకెళ్లి కాళ్ళు ఎరగొట్టి ఏ రకంగా చేశారో కోర్టులు చెప్తున్నాయి, మీరు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టండి అని. కానీ వీళ్ళేం చేస్తున్నారు, పక్కన రూముల్లో ఏవైతే పోలీసులు క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి తీసుకెళ్లి ఇరగొట్టి శుభ్రంగా, నేను చూశాను కదా సోషల్ మీడియాలో గానీ టీవీలో గానీ ఎక్కడ పడితే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఈ రకంగా వేధించడమే పరిపాలన అయితే ఖచ్చితంగా జగన్మోహన్ ఇప్పుడు 5 ఏళ్లలో ఒక ఎంపీని కొట్టారు. ఆ రోజు కానీ మీరు సీసీ కెమెరాలు పెట్టి ఖచ్చితంగా తిరిగి వెనక్కి వస్తాము. ఏంటో అసలు సుజాత గారు మీరు ఏదో ప్రిపేర్ చేశారు, ప్రిపేర్ అయినటువంటి ఆన్సర్లన్నీ మా మీద వేసేస్తా ఉంటారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్యానలిస్టులు మాట్లాడిన దాని గురించి మాట్లాడండి మేడం అంటే మీరు ప్రిపేర్ అయ్యి మా మీద పడితే ఓకే చెప్పండి మేడం, వస్తాను. మాట్లాడండి అరుణ్ గారు మాట్లాడండి. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మా గవర్నమెంట్ వచ్చిందనుకో, చిన్న పెద్ద కూడా చూడం, పంట పెట్టి గొంతులు కోసుకుంటూ పోతాం. రెండో విషయం ఏంటంటే కనుక వినొచ్చిందండి, ఇతను ఎవరో నాకు తెలియదు. యాక్చువల్ గా నాకు వీడియో చేసి రేపు 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తే పండబెట్టి మమ్మల్ని అందరినీ గొంతులు కోసుకుంటూ వెళ్తారంటే నేను కంప్లైంట్ ఫైల్ చేయాలా వద్దా? ఫైల్ చేస్తే సుజాత గారు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఒకసారి చెప్పమని చెప్పండి. అసలు ఇతను ఎవరో నాకు తెలియదు. డైరెక్ట్ గా నాకు ట్యాగ్ చేసి వీడియో చేసి నన్ను 29లో పండబెట్టి నరుకుతాడంటే నిల్చోబెట్టి ఊరికి లెగుతానే దొరకకుండా నేను భయమే బహుశా, అందుకని పడుకోబెట్టి నరుకుతాడంట నన్ను. క్లియర్ గా ఇదే నేను కంప్లైంట్ పెట్టాలి వద్దా ఒకసారి చెప్పండి సుజాత గారు. మీరేమన్నా శుద్ధ పూసలా? మీరు చూపించే వంట చూపిస్తా నేను అలాంటివి. నేను ఎస్పెషల్లీ మీ పార్టీలో ఎవరైనా రేపు చెప్తాను, నేను మాట్లాడానా? నీ పార్టీ నుంచి రోజుకు 50 మంది రేపు చెప్తామని చెప్పేసి వీడియోలు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా. అది మేడం ఒక నిమిషం మేడం ఉండండి ప్లీజ్. వంశకృష్ణ గారు మాట్లాడండి సార్. వంశకృష్ణ గారు నేను సుజాత గారికి ఆల్రెడీ ఒక విషయం చెప్పా. పెన్షన్ లో ఎవరైనా అర్హులు ఉంటే మీ దృష్టిలో ఉంటే తీసుకురండి, వాళ్ళ కోసం పెన్షన్ కోసం నేను పోరాడతానని. ఇక కనిపించిన వారి మీదల్లా ఎఫ్ఐఆర్ పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎవరెవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తీసుకురండి. మరి మీ వల్లభనేని వంశీ ఇక పెద్ద పెద్ద నాయకులను తీసేస్తే సోషల్ మీడియాలో పిచ్చి కోతలు చూసారా? అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, ఎవరిని పడితే వాళ్ళందరినీ డెఫినెట్లీ లోపలేస్తాం, నో డౌట్. అందులో విధానపరంగా కేఎస్ ప్రసాద్ గారు ప్రశ్నిస్తారు. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? గవర్నమెంట్ ఆయన ప్రశ్నిస్తున్నారు విధానపరంగా. ఆయన ఎక్కడ బూతులు తిట్టట్లా. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? ఆయన మీద ఏమైనా కేసులు పెట్టామా? లేదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, బూతులు తిట్టే సైకోగాడని వదిలిపెట్టాం, డెఫినెట్లీ లోపల ఉంటారు. మీ దృష్టిలో ఎవడైనా విధానపరంగా ప్రశ్నించి అయ్యా ఇదేంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ప్రశ్నించిన వాళ్ళనే ఎవరినైనా ఉంటే కేసులు పెడితే నా దృష్టికి తీసుకురండి, నేను పోరాడతాను మీ తరపున వాళ్ళ తరపున. ఈ బూతులు తిట్టే సైకోగాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాట తీస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు
కేసులు పెట్టి ఎవరిని పడితే ఆయన లోపలేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళేమో ఎక్కడ ఆగకుండా ఇష్టారీతిగా కూడా మమ్మల్ని బెదిరిస్తూ మా గురించి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వీడియోలు చేస్తూనే ఉండొచ్చు, పోస్టులు పెడుతూనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలా? ఆంధ్రప్రదేశ్ ప్లేస్ లేదు. డెఫినెట్లీ తాట తీస్తామని చెప్పి మరోసారి చెప్తా ఉన్నాం. నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్ గురించి ఒక విషయం చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని. మీకు కనిపిస్తుందో లేదో, పోలీసు వాళ్ళు నాకు ఇరగొట్టిన నా చెయ్యిది అర్థమవుతా ఉందా? పోలీసులు 2022 జూన్ 20వ తారీఖున ఇరగొట్టిన నా చెయ్యిది. ఇదిగో ఇలా లాక్కెళ్ళి అడవిలోకి తీసుకెళ్లి కొట్టి ఇరగొట్టినటువంటి చెయ్యిది. ఇప్పటికి నాకు ఈ ఫింగర్ పనిచేయదు. ఇప్పటికి కూడా నాకు ఇది నంబు. ఇదిగో ఇక్కడ అంతా కొట్టారు. సో ఇక పోలీసుల గురించి మీ భయంలో జరిగినటువంటి బూట్లు నాకే పోలీసులు అందరూ కూడా ఈ రోజు పోయారు. ఏదైతే దాచేపల్లి ఇన్సిడెంట్ ఏదైతే మీరు నిందలేస్తా ఉన్నారో, నిన్న మీ అంబటి రాంబాబు గాని మీ వైసీపీ నాయకులందరూ గాని వెళ్ళి అక్కడ చెప్పారు. ఒక పోలీస్ అంట తొడల మీద కూర్చున్నాడంట, ఒక పోలీస్ అంట చెంపల మీద కొడతా ఉన్నాడంట. ఇక ఈవిడ చెప్పాలి, నన్ను డైరెక్ట్ గా కొట్టారు, మరి అందరూ చూస్తుండగా నన్ను కొట్టారు. ఒక పోలీసు తొడ మీద కూర్చున్నాడంట. ఏంది సినిమానా ఏమన్నా? తొడల మీద కూర్చుని అట్లా కొట్టడానికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళగానే దెబ్బలేం కనపడలేదే. ఈ రోజు వల్లభనేని వంశీ కూడా నటిస్తా ఉన్నాడు, లోపలంతా బానే ఉన్నాడు, బయటికి రాగానే క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు దగ్గుతా ఉన్నాడు. ఈ నాటకాలు ఆపాలా? ఈ నాటకాలు ఆపి నోరు అదుపులో పెట్టుకుంటే అందరూ పద్ధతిగా ఉంటారు. మళ్ళీ చెప్తా ఉన్నా, బూతులు జిట్టే సైకోగాళ్ళు ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదు. డెఫినెట్లీ జైలుకి వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు. విధానపరంగా ప్రశ్నిస్తే చెప్పండి, వాళ్ళ మీద ఏదైనా కేసులుంటే చెప్పండి, మీ తరపున కూడా నేను వచ్చి పోరాడతా. ఓకే, రాయపాటి అన్న గారు ఇందాక మీరు ఏదో ఆడియో ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు రెండింటికి కలిపి ఆన్సర్ చెప్తారు. ఒకసారి రాయపాటి అన్న గారు ఇందాక ఏదో ఆడియో వినిపించారు, వీడియో అది సరిగా రాలేదు. అది ఒకసారి మా కోసం ఒకసారి వినిపిస్తే సుజాత గారు ఈ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. ఒకసారి రాయపాటి అన్న గారు వినిపించండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి కనీసం నీ స్థాయి ఏంటో, నీ అధికారం ఏంటో చూసుకోవాలన్నా మాట్లాడు. 2028 మా గవర్నమెంట్ వచ్చిందనుకో, చిన్న పెద్ద ఎవడో చూడం, పండబెట్టి గొంతులు కోసుకుంటారు. మేడం ఓకేనా? సుజాత గారు గొంతులు కోసుకుంటా పోతారంట. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మీ పార్టీకి సంబంధించిన ఆయన అటు పక్క ఏమో ఇంట్లోకి పోతాం, ఇటు పక్క ఏమో నరుక్కుంటా పోతాం అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వదిలేయాలా? ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు చూపించారు చేశారని చెప్పారు. మరి వీటి గురించి మీ దగ్గర నా సమాధానం ఉందా సుజాత గారు? ఒక్కసారి వీటికి ఆన్సర్ చేయండి ప్లీజ్. చాలా మంది ఒకటి ఏంటంటే, రాయపాటి అరుణ గారు ఎంతో కాలం నుంచి టీవీ డిబేట్లలో ప్యానెల్స్ లో మాట్లాడుతున్నారు జనసేన పార్టీ తరఫున. అలాగే నేను కూడా చాలా డిబేట్లు చేశాను. అదే విధంగా మనం ఒక వక్తలుగా కూర్చున్నప్పుడు ప్యానెల్లో ఎన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాము, ఎన్ని రకాలుగా పక్క పార్టీల మీద ఇప్పుడు రాయపాటి గారు అబద్ధాలు చెప్పారు అని మీరు అనుకున్నట్టు కోసేద్దామా? కోసేద్దామా? వాటికి ఆన్సర్ చెప్పండి మేడం. మీరు ఇందాకేదో దాచేపల్లి ఘటన చెప్పారు కదా, దీనికి ఆన్సర్ చెప్పండి మేడం. 5 ఏళ్ల కాలం పాటు సైకో అంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని ఇప్పుడు కూడా అంటావు. మరి పవన్ కళ్యాణ్ పథకాలు చేస్తే ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సుజాత గారు.